అక్కడ రాంబాబు గారి అయ్యగారు ఉంటాడు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ, నేను చైర్మన్ ఉన్నప్పుడు కానీ, నేను మొన్న ఎమ్మెల్యే అయినప్పుడు కానీ ఆ దేవాలయానికి పట్టు వస్త్రాలు తీసుకుపోయేది నేను, తలంబ్రాలు మోసుకుపోయేది నేను. ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆయన కూడా పాదావందన చేసే సందర్భాలు ఉన్నాయి. అటువంటిప్పుడు నేను బ్రాహ్మణులకు కించపరచాల్సిన అవసరం నాకు లేదు. అదే వర్డ్ కనుక నాకు అర్థమైతే నేను అయ్యగారిని కూడా అడుగుతాను, మా దగ్గర పోయి అయ్యా నువ్వు ఏమో చదివినో జరి చెప్పు అని మళ్ళీ నేను తర్జుమా చేసుకుంటా. తర్జుమా చేసుకుంటే వాళ్ళు మంచి చెప్తారు, నేను కూడా వింటా. ఇప్పుడు నేను వాళ్ళు అన్నది లేదు, వాళ్ళ జోలికి పోయింది లేదు. ఎందుకు వాళ్ళేమో నాకేం పగదారులా? వాళ్ళేమో నేను వాళ్ళకేమైనా శత్రువునా? కనుక ఒకవేళ బాధపడి ఉంటే వాళ్ళందరూ కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని కూడా నేను సమాజం గుర్తిరిగిన నేను, అన్ని కులాలను మతాలను వ్యవస్థనే గౌరవించడం నేను ఇవాళ ఎమ్మెల్యే అయినని కాదు. నేను 70 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను. నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మీ విధంగా నీళ్ళు పోసి తాగినోని. మా వంతుకు గొడ్డు చచ్చిపోతే ఆ గొడ్డును నేను మా అయ్య చెరో కాడి బుధాన్ని వేసుకొని పోయి ఊరవతల తీసుకుపోయి తోలుసి ఆ తోలుని చెప్పులు చేసిన చరిత్ర మాది. కనుక బ్రాహ్మణ సోదరులకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం ఒక్క వర్డ్ కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. దానికోసం నేను మీరు బాధపడితే దానికి నేను బాధ్యతగా నేను అది నిజం కాదని కూడా చెప్తా ఉన్నాను. ఇక అది ఇడిచిపెట్టిగా ఇక బ్రాహ్మణులకు అయితే నేను ఒక మాట చెప్పేసిన. అది థ్యాంక్ యూ మీ అందరికి కూడా. తర్వాత బండి సాయం కూడా తెలివి ఉందని అయితే నేను అనుకుంటలేను. ఆయన ఇది హోంశాఖ కేంద్ర మంత్రి యూనియన్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన నన్ను తుంగతుర్తికొచ్చి ఓడగొడుతున్నట్టు ఇది గమ్మతుంది. మొన్న ఆయనకు పోయి ఓట్లేని వేసేదికేనా? తుంగతుర్తిలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నాకు 52,000 మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ మీద 52,000 మెజార్టీ వస్తే బీజేపీ అభ్యర్థికి 2,000 ఓట్లు వచ్చినాయి. 2,000 వచ్చినాయి. గాడికి వచ్చి ఓటు తెగుతున్నాడు. నేను బండి సంజయ్ చెప్తాను బిడ్డ, కరీంనగర్లో దళిత సంఘాలను కవాతు చేస్తాం. ఖబర్దార్, దళిత సంఘాలతో కవాతు చేస్తాం కరీంనగర్లో. ఏమనుకుంటున్నావు? దళితులంటే నీకు చిన్న చూపా? మాదిగలంటే చిన్న చూపా? మేము ఎవరి గుళ్ళు గొలగొట్టినాం? ఎవరి చిన్నతనం చేసినాం? మేము మర్యాద ఇవ్వడానికి మాదిగలం పెద్ద మనసుతో ఉంటాం. ఎవరు కూడా చిన్నతనం చేయం. అందుకని మీ మనవాద ఆలోచన విధానం ఇట్లా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవాద చరిత్రను అక్కడ ఢిల్లీలో సింపి పాడేసిండు. నీలాంటి మూర్ఖులు ఉంటారనే. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానంతో ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీ దాంట్లో నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ మంత్రులు ఎవరో ఒకసారి అందరూ పత్రికలకు అడుగురి, ఎవరైనా ఒక్కరు చెప్తారు ఒక ఎస్సీ మంత్రి ఎవరో చెప్పు. ఎస్సీలు ఎవరు మంత్రులు ఉన్నారో మీ దగ్గర? కానీ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మీరా కుమార్ ఇలాంటి వాళ్ళను తెరపైకి తీసుకొచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఐదుగురికి దళితులకు మంత్రి పదవులు ఉన్నాయి. నివాడించిన చెప్పు. నీ దాంట్లో ఒక ఎమ్మెల్యే ఉండడానికి 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు. అసెంబ్లీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉండదు. చూడు నీ ముఖానికి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత డిగ్నిటీగా ఉండాలి. నిజంగానే గొప్ప తెలివి ఉందనుకో. ఎందుకంటే నువ్వు హోమ్ మినిస్టరు, హోం సహాయ మంత్రివి. ఎంతో జ్ఞానం ఉండాలనుకున్నావు. ఎవరు ఇంత జ్ఞానం ఉంది కదా నీకు? ఇదే లెక్క కాంగ్రెస్ పార్టీకి అడ్డగడతా ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఏంటిది? లౌకికవాదంతో కులాలను మతాలను అన్ని వర్గాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నువ్వు కల్తీ మైండ్ పెట్టుకొని ఖరాబ్ అయ్యి బిత్తిరి నువ్వు కాంగ్రెస్ మీద నా మీద అంటే నీకేం వస్తాయా? నిజంగా బాబాలకు ఏమనుంటే, బ్రాహ్మణ సోదరులకు ఏమనుంటే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నీళ్ళు తీసుకురా. ఆ దేవాలయానికి పేద బాబనుడు ఆకలితో అలమడిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నేను కళ్ళారా చూసిన. నేనే దాన ధర్మాలు చేస్తాను. నేను సంవత్సరానికి ఒకసారి భద్రాచలం పోయి నేను
శ్రీరామచంద్ర నువ్వు ఆడబోయినావు చెప్పు నాకు ఆడేది అది ఐదులో పెడితే నీ బియ్యం నాకు నా బియ్యం నీకు నీ బియ్యం నాకు అని ఇంత అక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న బియ్యం కలిపి పంచుకున్నావు నీకున్న తెలివి అది భద్రాచలం గోదావరి నుండి గోదావరి వచ్చినప్పుడు నేను భద్రాచలం పోతా అది నా ఇష్టం నేను చర్చికి పోతా మస్జిద్ పోతా నిన్ననే మా ఇఫ్తార్ మీద అయింది నా మోత్కూర్లా ఒక ముస్లిం సోదరునికి 4 కొడుకులు అయితే 4 డాక్టర్లు 4 కోడలు డాక్టర్లు ఆ ఇంటికి పోయి వాళ్ళని సన్మానం చేశాను నేను